ఏమైంది ఏమైంది? ఏమైంది పూర్ణ? అవును, ఈ రోజే జాయిన్ అవుతున్నాడు. అవును. ఓకే 10:30 కల్లా వచ్చేసా. మావా గెటప్ అదిరిపోయిందిరా, సూపర్ గా ఉన్నావురా పూర్ణ. వీడి గెటప్ లో వచ్చాం బ్యాంక్ ఎంప్లాయ్ లా ఉన్నాడు కదా. చెప్పు మామా, గిడ్డం కాస్త తగ్గిస్తే ఇంకా బాగుంటావురా. లారా గారు ఉన్నారండి? నమస్కారం సార్. కూర్చోండి, చెప్పండి. నా పేరు తాతారావు. బెంచ్ సర్కిల్లో నాకు 10 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాని మీద పెద్దవాళ్ళ కన్ను పడింది. దాని సెటిల్మెంట్ గురించి మీ సాయం కోసం వచ్చాను. మీరేదన్నా సాయం చేస్తేనే మేము బ్రతకగలం. లేదండి, నేను జాబ్లో జాయిన్ అయ్యాను, ఏమనుకోద్దు. మీరే దిగ్గని వచ్చాను. మీ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. వస్తాను సార్. వెయిట్ చేయపో. నేను ఒక సోషల్ వర్కర్ని. స్టేట్లో రేషన్ షాపులో ఇచ్చే బియ్యం సగం మందికి కూడా చేరట్లేదు. అందుకే మీ సాయం కోసం వచ్చాను. మీరు సాయం చేస్తే నేను ఫైట్ చేస్తాను. ప్లాన్ 2 శేఖర్. శేఖర్ ఎవడు ఇక్కడ? శేఖర్ ఎవడు? సార్ నాకేం తెలియదు సార్. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. నన్ను వదిలేండి ప్లాన్ 3 భాస్కర్. రేయ్ భాస్కర్ అంటే నువ్వేనా? చెప్పేస్తా సార్. కానీ ఈ కేసులో మీ మేనల్లును కూడా అరెస్ట్ చేశారు కదా? అరెస్ట్ చేయలేదు, నేనే పంపించాను. చట్టానికి సహకరించాలి కదా. నేను ఎంపీ గారి మేనల్లుండి సార్. రేషన్ బియ్యం కుంభకోణంలో మా మామయ్య హస్తం ఉంది సార్. అది తెలుసుకున్న అశోక్ని చంపాలని ప్లాన్ చేశా. కానీ తప్పించుకున్నాడు సార్. ఇదే విషయం రేపు కోర్టులో చెప్పకపోతే ఏమవుతుందో తెలుసుగా. తెలుసు సార్. లే పద. ఏంటి సంతకం పెట్టడానికి వచ్చావా? పెట్టిపో. సార్ వీడి ఇలాంటివన్నీ మిస్ అయ్యాడు కదా? అవును సార్, కొంచెంలో తప్పించుకున్నాడు. కొంచెం మారినట్టున్నాడు కదా సార్? అమ్మాయి చేయబడింది కదండి, ఎవడైనా అంతే. ఈ ఆడాళ్ళు నిజంగా గ్రేట్ సార్. నా నెల్లు ఇలాగే ఉన్నావనుకో, నీ మీదున్న రౌడీ షీట్ ఎత్తేస్తాను. వెళ్ళే. ఆడికి 4 నెలలు ఎందుకు సార్? ఆల్రెడీ ఇప్పుడే మారిపోయాడు. రౌడీ అయినంత ఈజీ కాదు మనిషిగా మారడం అంటే. ఎందుకు కాదు సార్? రై బీసెంట్ రోడ్లో 4వ వీధిలో 7వ నెంబర్ ఇంటికి వెళ్ళొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పా. నువ్వు మానేవా సార్? ఇది అంతే, కొన్ని అలవాట్లు అంటించుకున్నంత ఈజీ కాదమ్మా వదిలించుకోవటం. వీడు అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది.
హలో, నేను లారాని మాట్లాడుతున్నాను. లారా, ఎలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? పోలీసులు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. పూర్ణకి నేను బానే ఉన్నాను చెప్పు. అలాగే, నువ్వు జాగ్రత్త. అలాగే, నేనుంటాను. సార్, ఫోన్ డ్రాప్ అయింది సార్. గంటలా ఉంటా కూడా బండిది. నువ్వు కేక బాస్, 15 days లోనే టార్గెట్ పూర్తి చేసావు. అదేం లేదు బాస్, తెలిసిన కాంటాక్ట్స్ యూజ్ చేశాను అంతే. మేనేజర్ ఉన్నాడా? సార్ లోపల ఉన్నారండి. నమస్కారం సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? మా బ్యాంక్లో టాప్ 10 అకౌంట్లో మీది ఒకటి సార్. చెప్పండి సార్, ఏం కావాలి? వాడేంటండి ఇక్కడ? ఎవరు? ఆ లైట్ గ్రీన్ షర్ట్. ఓ, అతని పేరు పవన్ కుమార్ సార్. 15 days బ్యాకే మన బ్యాంకులో జాయిన్ అయ్యాడు. చాలా మంచి వర్కర్ సార్. ఏంటి, మీకు ముందే తెలుసా సార్ అతను? వాడు అసలు పేరు పవన్ కుమారే, కానీ అందరూ వాడిని లారా అంటుంటారు. అయినా వాడిక్కడ ఎంప్లాయ్ ఏంటండి? వాడు పెద్ద రౌడీ షీటరు. రౌడీ షీటరా? ఇదిగో, ఇది వాడు పెట్టిన గీతే. సార్, నాకు తెలియదు సార్, ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యింది సార్. ఇలాంటి వెధవలు ఉన్న చోట నేను అకౌంట్ మెయింటైన్ చేయలేను సార్. వస్తాను. బాబు, నీ గురించి మాకు ఇప్పుడే తెలిసింది. నీ వల్ల బ్యాంకులో పెద్ద పెద్ద అకౌంట్లే క్లోజ్ అయ్యేటట్టున్నాయి. నేను పై వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. తెలిసి కూడా నీ జాబ్ నేను కంటిన్యూ చేయలేదు. ప్లీజ్ అర్థం చేసుకో. లైట్ తీసుకోమామా, ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి. మనకి ఈ జాబ్లు సెట్ అవ్వరు. ఎక్కడికి వెళ్ళినా ఎవడో కూడా అడ్డుపడుతూనే ఉంటాడు. మనం చేసే పని మనకు కరెక్ట్ రా. ఆపరా రా మామ, ఏదో మార్గం దొరుకుతుంది లేరా. పూర్ణ. నానా, అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. రాగానే ఒక శుభవార్త విన్నాను. శుభవార్త? తానే చెప్తుందట. హలో. పూర్ణ, అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నిజమా? వస్తున్నాను. అరే మామా, నువ్వు నిజంగా మామ కాబోతున్నావురా? అరే కంగ్రాట్స్ మామా. అరే మనోడు తండ్రి కాబోతున్నాడు రోయ్. అరే మామ, నువ్వు ఇక్కడ ఉండొద్దురా. ఫోన్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోరా మామ. ఏయ్ ఆగరా, వద్దురా. సైరన్ గడ ఏసీపీకి భయపడి మన మీద అటాక్ చేయడం లేదు. ఒకసారి సిటీ దాటితే ఏసీపీ పరిధిలోకి రాదు. వాడు ఖచ్చితంగా మన మీద ప్లాన్ చేస్తాడు. కాబట్టి నువ్వు కొంతకాలం ఇక్కడే ఉంటే మంచిదిరా. అరే మావా, నీకు ఇందాక నుంచి కాల్ చేస్తుంటే ఎంగేజ్ వస్తుందిరా. రియల్ ఎస్టేట్ భరణి నీ నెంబర్ కోసం నాకు ఫోన్ చేశాడురా. ఒకసారి నిన్ను కలవాలంటున్నాడు. భరణియా? లారా తమ్ముడా, నువ్వు సూపర్ తమ్ముడు. ఆ ఏసీపీ గాని ఉచ్చపోపిచ్చావంటగా, నువ్వు సూపర్ తమ్ముడా. అన్న ఏదో మాట్లాడాలన్నారంట. తమ్ముడా, మన కార్పొరేటర్ బాలరాజు గారు ఉన్నాడు తెలుసు కదా. నా కొడుకు తమ్ముడు నా సైట్ లో అడుగు పెట్టి తొడగొట్టాడు తమ్ముడు. దాన్ని ఆడు కబ్జా చేస్తానని. తమ్ముడు, ఆడి ఎలక్షన్ లో నుంచున్న ప్రతిసారి ఆడు గెలవడానికి కొన్న ఓటుకు నోటు నా తమ్ముడు. ఆడి ఈ రోజు అదే పవర్ అడ్డం పెట్టుకుని నా సైట్ ని కబ్జా చేస్తానన్నాడు తమ్ముడు. నేను చూసుకుని తమ్ముడు, వాడికి పవర్ ఉందనేగా నాకు ఆ పవర్ కావాలి. మీరు కానీ నాకు సపోర్ట్ చేశారు అనుకో తమ్ముడా, నేనే గెలిచేస్తాను తమ్ముడు. అన్నా, మేము ఇలాంటి గొడవలన్నీ మానేశామన్నా, ఇప్పుడు చేయట్లేదు. గొడవలేంటి తమ్ముడా? గొడవలు ఎవరికి కావాలి? గొడవలొద్దు. మీరు ప్రచారం చేయాలి నా తరపున. మా బర్ణన్నకి మీ అమూల్యమైన ఓటేసి అఖండ విజయాన్ని సాధించాలని మీరు ప్రచారం చేయాలి తమ్ముడు. ఏం తమ్ముడు? అలాగే అన్న. తమ్ముడా, ఐ లవ్ యూ తమ్ముడా. ఇప్పుడు చూడు ఆడేసుకుంటాను. ఒరే బాలరాజా, ఇక చూసుకో.
అప్పుడు ఏదో చిన్న విషయం మీద మా ఇద్దరికి మాట పెరిగిందన్న. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా చేయడం కరెక్ట్ కాదు కదన్నా. ఏమైంది మీ ఇద్దరికి? బానే ఉన్నారు కదా? నా సైడ్ నుంచి ఓకే అన్నా. ఆడి కోసం 2 సార్లు కార్పొరేటర్ గా డబ్బు మందు చల్లి సపోర్ట్ చేశా. ఆడిప్పుడు నా వ్యాపారానికి అడ్డొస్తున్నాడు. పవర్ ఉందనేగా ఆడి దగ్గర. ఇదిగో ఆడి కోసం కొన్న ఓట్లు నా కోసం కొనుక్కుంటా. వ్యాపారం పవర్ నా దగ్గర ఉంటే 2 ఏం పిక్తాడో చూస్తా. నువ్వే న్యాయం చెప్పు. చిన్న ల్యాండ్ విషయం అన్నా, దానికి ఎంత సీన్ చేస్తాడు అనుకోలేదు. నీకు రాజకీయం కావాలా, వ్యాపారం కావాలా? రాజకీయం అంటే గుంపుల్ని గ్రూపులుగా చేసుకొని బతకడం. అదే వ్యాపారం అంటే గ్రూపుల్ని గుంపులుగా చేసుకొని బతకడం. ఇందాకేదో న్యాయము అంటున్నావు. న్యాయంగా బతకడానికి ఇవి రామాయణం భారతం రోజులు కావు భరణి. అవి కథలుగా మారిన రోజులు. ఒకప్పుడు క్యారెక్టర్ బాగుంటే జనం ఓటేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బుంటే వాళ్ళకే ఓటేస్తున్నారు. నాయకుడు అవ్వాలంటే జనంతో ఉంటే సరిపోదు, డబ్బున్న వాడితో బాగుండాలి. లేకపోతే ఇట్లాగే రోజుకో లీడర్ని మనమే తయారు చేస్తాం. మనం గొడవ పడితే 3వ వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అన్నా నన్ను క్షమించన్నా. ఇక్కడ నీకో విషయం అర్థం కావట్లేదు. లారా మీద ఆ ఏసీపీ కోపంగా ఉన్నాడు. నువ్వు వాణ్ణి సపోర్ట్ చేస్తే ఆ ఏసీపీ నిన్ను టార్గెట్ చేస్తాడు. సారీ చెప్పాడు కదా, ఈసారికి క్షమించాయి ప్లీజ్ అన్నా. గెలిస్తే మున్సిపాలిటీ కాంట్రాక్ట్స్ అన్ని నీకే ఇప్పిస్తా. అది ఆడితో చెప్పించు. అలాగే అన్నా. మరి లారా పరిస్థితి ఏంటి? ఆ లారా గాడి సంగతి నాకు వదిలే. అరే మామా, ఆ భరణి గాడు ఎమ్మెల్యే గారితో కలిసిపోయాడు రా. రేపొద్దున ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు రా. ఎమ్మెల్యేతో కలవడం ఏంటి? ఎమ్మెల్యేతో కలవడం ఏంట్రా? ఆ భరణి గారిని గెలిపించడానికి ఇల్లు తిరిగాం కదరా. సాఫ్ట్గా ఉంటే అంతేరా. అదే పాతల 60 అయినట్లయితే గొడవ చెయ్యొద్దు, ఎవ్వరూ గొడవ చెయ్యొద్దు. అరే మామ, ఇప్పుడు కాదురా, మన సంగతి తర్వాత చూద్దాం. నామినేషన్ ఎప్పుడే ఇచ్చాలనే దాన్ని కనుక్కుందామని వెళ్తున్నా. మన బాలరాజు కోసమే. ఆడేమో కార్పొరేటర్, మనకేమో వర్క్స్ ఇచ్చేటట్రా. వచ్చాడు తమ్ముడు, నీకోసమే వెయిటింగ్ అమ్మా. దా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం. అక్కడి నుంచి కదిలితే చంపేస్తా. సార్ ఎంట్రుకో వాసిలో తప్పిపోయింది సార్, లేకపోతే చచ్చిపోయావండి సార్. తగిలి ఉండాల్సింది పేడ వదిలిపోయి. సార్ మీ దండం పెడతా, మీరేదో ఒకటి చేయండి సార్, నన్ను చంపేస్తాడు. సరే కంప్లైంట్ రాసి. నేను రాను. అయ్యో ఆడు చంపేస్తాడు. అయ్యో నన్ను చంపేస్తాడు. మీరేదో ఒకటి చేయండి సార్. అయితే బయటికి పో. అమ్మా నేను బయటకు పోను. అయ్యో మరి మీరేదో ఒకటి చేయండి. అమ్మో వాడు చంపేస్తాడు సార్. అది కదయ్యా, కంప్లైంట్ అయినా రాయాలి లేదా బయటకైనా పోవాలి. ఇక్కడ ఉండకూడదు, రూల్స్ ఒప్పుకో. సార్ నేను ఇక్కడ ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి సార్, చేస్తాను సార్. నేను ఇక్కడ ఉంటేనే సేఫ్. బాత్రూమ్ లోనే కడగాలి. బాత్రూంలో అయితే కడిగేస్తాను సార్. నమస్తే సార్. నమస్తే సార్. కంప్లైంట్ ఇవ్వండి సార్, ఎందుకంటే ఎలక్షన్ల దగ్గరలో ఉన్నాయి కదా. కంప్లైంట్ ఇస్తే ఆ లారా క్రేజ్ పెరుగుతుంది, వీళ్ళ కోట్లు తగ్గుతాయి. అందుకే ఎమ్మెల్యేతో మాట్లాడి ఏ పిట్టి కేసో పెడతారు. మొదటిసారి దెబ్బతిన్నట్టున్నాడు సార్, బాగా బెదిరిపోతున్నాడు. వస్తాను సార్. మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం మరి. ఓకే సార్. నమస్కారం. కూర్చోండి. కూర్చో. చూడమ్మా, మీ వాడు ఆవేశంలో ఉన్నాడని ఒక అవకాశం ఇచ్చాం. సార్ ఒక్క నిమిషం. మా సారు నీ కొడుకు అవకాశం ఇచ్చా అన్నారు. అది ఆయన సంస్కారం. నిజానికి ఆయన మీ వాడికి ఇచ్చింది జీవితం. ఆ రోజు లారాని నువ్వు మా నుంచి తప్పించావనుకుంటున్నావు. ఆ టైంలో లారా బాత్రూంలో ఉన్నాడని తెలిసి కూడా మా సార్ వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ మీ వాడు మిమ్మల్ని కూడా కేసులోకి నెడుతున్నాడు. అప్పుడు నేను చెప్తే మీ వాడు వినలేదు, ఇప్పుడు నేను విన్ను. మీ వాడు చేసే తప్పులకి బయట మీలాంటి తల్లులకి నేనేం సమాధానం చెప్పుకోవాలి? చూడమ్మా, మీరు మనిషికి ప్రాణం పోస్తే మేము మంచికి ప్రాణం పోస్తాం. మంచికి ప్రాణం పోయాలంటే చెడు చావాల్సిందే. అమ్మా, మీ వాడికి మా చేతుల్లో ఏమైనా జరగచ్చు. అదే జరిగితే మమ్మల్ని శపించొద్దు. నమస్తే సార్. చాలా కష్టపడి మేనేజ్ చేసి బెయిల్ తెచ్చానయ్యా. నీ అదృష్టం బాగుండి మాటలతోనే బెదిరించావని వాళ్ళు కేసు పెట్టారు. కానీ ఆ ఏసీపీ నేను వదలడు. అతనితో కాస్త జాగ్రత్తగా ఉండు. వీరదాసు, మద్దికేశవులు, పడ్మట్లంక సూరి, వీరభద్రం తాలూకా మనుషులు సార్.
కంది సీను, బాలి, మస్తాన్ వలి, ఎడంకంటి కోటి, తాటి చెట్టు గిరి వీళ్ళంతా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ తరఫున తిరుగుతున్నారు సార్. వీళ్ళల్లో బాగా ప్రాబ్లమెటిక్గా ఉంది లారా సార్. పీడీ యాక్ట్ కింద ఫస్ట్ లారాగాని అరెస్ట్ చేయండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాడి సంగతి చూద్దాం. ఓకే సార్. డాక్టర్ అంతా బాగానే ఉందన్నారు, ఏం కంగారు పడక్కర్లేదు. టైంకి భోజనం చేయమని చెప్పారు, ప్రాపర్గా రెస్ట్ తీసుకోమన్నారు. ఇంకేం చెప్పారు? నెక్స్ట్ మంత్ 11th మళ్ళీ రండి సార్. చెప్పండి సార్. మా భావన రెడీగా ఉంది సార్, తీసుకోండి. నమస్తే అన్న. లారా అన్న. లారా ఇక్కడ వైఫ్ అన్న, ప్రెగ్నెంట్, చెకప్ కోసం. లారా, ఏసీపీ నీ మీద కన్నేసి ఉంచాడు, జాగ్రత్త. అదేం పర్లేదన్నా, అంతా ఓకే. బావా వెళ్దామా? ఓకే, పద వెళ్దాం. పీడీ యాక్ట్ కింద నేను అరెస్ట్ చేస్తున్నాను. వదిలేయమ్మా, పద తీసుకెళ్ళండి, పద. నమస్తే సార్. నమస్తే తమ్ముడు. విజయవాడలో ఏసీపీ ఫస్ట్ నిన్నే అరెస్ట్ చేస్తాడు అనుకున్నాను తమ్ముడు, అదే జరిగింది. ఏసీపీ అంటే అందరికీ ఉత్సాహ, కానీ నువ్వు ఏం ఆడుకుంటున్నావు తమ్ముడు, నువ్వు గ్రేట్ తమ్ముడు. నమస్తే సాధన. నమస్కారం. అదేంటి నీ రిమాండ్ ఇంకా అవ్వలేదా? ఇంకా 2 నెలలు ఉంది. మీ అన్నం చంపినోడు కూడా ఈ జైల్లోనే ఉన్నాడు కదా? ఉన్నాడు. జాగ్రత్త అన్న, నీ మీద కూడా ప్లాన్ చేస్తాడు.